హాయ్ అండి అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా పేరు వచ్చేసి పావని. ఈ వీడియోతో మనం కూడా యూట్యూబ్లో అయితే వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మేమందరం ఒక వేరే ఊరికి వెళ్తున్నాం, అంటే ఒక చిన్న ట్రిప్ అనమాట. 2025 స్టార్టింగ్ మంత్లోనే. అదేంటంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉన్న హజార్ద్వారీ అంటారు. హజార్ద్వారీ గురించి ఇంకా డీటెయిల్స్ ఏంటని ముందుగా చెప్తాను. ఫస్ట్ అయితే మేము ఇక్కడికైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. 6:30కి ట్రైన్ ఉంటుండే. 6:30కి ఎక్కితే 8:30 కల్లా మేము రీచ్ అయిపోతాం. ఇంకా ట్రైన్ రావాల్సిన టైం అయితే అయిపోయింది, వచ్చేసింది కూడా. ఇంక మేము పిల్లలైతే తీసుకొని ట్రైన్ ఎక్కేసాం. ఇంకా మేమేంటంటే ఇక్కడ జనరల్ టికెట్ తీసుకున్నాము, ఎందుకంటే 2 hours జర్నీ కాబట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మేము వెళ్తున్నప్పుడు అయితే చాలా ఖాళీగానే ఉండే. ఇంకా ఎక్కేసాము, పిల్లలందరూ కూడా ఇంకా రెడీగా స్టార్ట్ అయిపోయారు. కానీ పాపం వాళ్ళు మార్నింగ్ ఏం తినిపించలేదు ఎవరు కూడా, ఎందుకంటే అక్కడ 8:30కి రీచ్ అయిపోతాం, అప్పుడు తినిపించవచ్చు అనుకున్నాము. ఇంక మా వాళ్ళకైతే ముందు నేను 2 దోశలు ఇంటి దగ్గర వేసేసి మా ఆయన కోసం కొంచెం సపరేట్గా పెట్స్ అయితే వచ్చేసాను, ఆయన కోసం కూడా వంటది చేసేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మేము ఫస్ట్ టైం ఇలాగా హస్బెండ్స్ని వదిలేసి వెళ్తున్నాం. సరిగ్గా పిల్లలు చూసుకోగలమా, క్యారీ చేయగలమా లేదా అని చిన్న భయం ఉంటుండేది. అయినా సరే మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఒక ధైర్యంతో అయితే ముందుకు అడిగేసాము. కానీ ఈ వీడియోతో అయితే మాకు తెలిసిపోయింది మా అందరికీ ఎన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పి. యాక్చువల్గా ఏం జరిగిందంటే 6:30కి ట్రైన్ వస్తుందని చెప్పాం కదా, ఆ ట్రైన్ కరెక్ట్గానే వచ్చింది. కానీ అది నెక్స్ట్ వస్తుందన్నమాట. దానికంటే ముందు ఒక ట్రైన్ వస్తే మేము దాన్ని ఎక్కేసాం, ఎందుకంటే అది కూడా ఇంటర్ సిటీనే అని. కానీ మేమేంటంటే ట్రైన్ నెంబర్ చెక్ చేసుకోలేదన్నమాట. మాతో పాటు వచ్చిన ఒక దీది అన్నారు, ఇదే ట్రైన్ ఎక్కేద్దాం పదండి, అన్నీ తెలుసు కదా అని చెప్పి ఆ డైరెక్షన్లో మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా అదే నమ్మకంతో ఎక్కేసామండి. సగం దూరం రీచ్ అయిపోయిన తర్వాత ఇంకొక అతను అంటున్నారనమాట, అదేంటి ఇది జార్ఖండ్ వెళ్తుంది కదా, అజీంగంజ్ వెళ్తుంది కదా అనగానే మాకు ఇంకా ఒకసారిగా బ్లాంక్ మొత్తం అంతా కూడా. ఏం చేయాలని తెలియలేదు. నెక్స్ట్ వచ్చే స్టేషన్లో అయితే మళ్ళీ దిగిపోయాము. భయం అయితే వేయలేదు, ఎందుకంటే చదువుకున్నాం, మన పెద్ద దూరం ఏమి వచ్చేయలేదు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ వెంటనే మేము రిటర్న్ ఇంకొక ట్రైన్ ఉంటే అక్కడి నుంచి డైరెక్ట్గా అజీంగంజ్ వెళ్ళే ట్రైన్ అయితే పట్టుకున్నాము. 8:30కి దిగాల్సిన వాళ్ళు మేమైతే అజీంగంజ్లో 11:30కి దిగాం. అయినా సరే ట్రైన్ జర్నీలో కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడలేదు, చాలా హ్యాపీగా జాలీగానే వచ్చారు. వాళ్ళకి కావాల్సింది అలా కొంటూ తినిపిస్తూ ఆడుతూ పాడుతూ అయితే వస్తున్నాం. ఇంకా ఫైనల్ అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడి నుంచి ఆటో అనమాట. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ అంట. పిల్లలకి అయితే ఛార్జ్ చేయలేదు, మా ఇద్దరి పిల్లలకి అయితే ఛార్జ్ లేదు. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకున్నారు. ఇంకెందుకు లేని చెప్పి మొత్తం మాట్లాడుకొని ఎక్కేసాము. ఆ దిగిన వెంటనే మనకి ఒక చిన్న బోట్ ఇది. ఇక్కడి నుంచి మనం ఈ నది దాటైతే వెళ్ళాలి. ఇంకా అలా అని చెప్పి బోట్ ఎక్కాలన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎక్కేసి మనం అవతల వైపు అయితే దిగిపోతున్నాం. దీనికి వచ్చి కూడా కాస్ట్ ఎక్కువేం కాదండి, ఒక 5 రూపీస్ తీసుకున్నారు పర్సన్కి. పిల్లలు కూడా ఎలాంటి ఛార్జ్ అయితే చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంక పిల్లలందరూ అయితే ఫుల్ ఎనర్జీగా ఫుల్ జోష్లో ఉన్నారు, మనం పడవెక్కామన్నట్టు. ఇంకా దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక ఆటో పట్టుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా ఆటో దిగిన వెంటనే మళ్ళీ మేము రోడ్డుకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా వాళ్ళు గుర్రాలు ఎక్కాలని కూడా ఏడుపులు ఏడిచారు, మమ్మల్ని ఎక్కించండి అని చెప్పి. అండ్ ఫైనల్ అయితే మేము ఇక్కడ ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయామండి. ఫస్ట్ లుక్ ఇది. ఇక్కడ టికెట్ కొంటారు ఇది అనమాట. టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 25 రూపీస్. పిల్లలు కూడా ఎలాంటి ఛార్జ్ లేదు ఇక్కడ. మా ఇద్దరు వాళ్ళకైతే చాలా చిన్న పిల్లలని ఇంకా వాళ్ళు హ్యాండిల్ చేశారు. అడిగినప్పుడు అయితే మా అబ్బాయికి 3 years అని మా అమ్మాయికి 5 years అని చెప్తూ ఉండేవాళ్ళం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్యాలెస్ అయితే మాత్రం చూడడానికి అయితే ఇంకా కళ్ళు సరిపోలేదండి, అంత బాగున్నాయి. బయట లుక్ ఎంత ఉంది. ఇది హజార్ద్వారీ ప్యాలెస్ అని ఎందుకన్నారంటే ఇక్కడ 1000 doors అంటండి. అందులో 900 doors నిజంగా రియల్ అంట, నిజమంట. ఒక 100 doors ఫేక్ అని చెప్పి అలా అన్నారు. కానీ ఎలా ఉంటుంది ఏంటి, మేమైతే ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. కానీ లోపలికి అయితే మొబైల్స్ అయితే అలా చేయలేదు లోపలికి. కానీ ఫుల్ క్రౌడ్ అండి, చాలామంది ఉన్నారు. మేము అనుకున్నాం ఎవరు ఉంటారో అనుకున్నాం, కానీ ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లోపలికి వెళ్ళి వచ్చినది మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఆ రోజుల్లో పాయిజన్ టెస్టింగ్ ప్లేట్స్, బట్టలు ఆ టైంలో వేసుకునేవి, అండ్ నెక్స్ట్ బెడ్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ సెక్యూరిటీతో ఉంచారనమాట, ఏం టచ్ అయినకుండా. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్న మ్యూజియం ఉంటుండేది బర్డ్స్ది, అది కూడా చూసేసి ఇంకా దగ్గర ఇంకా ఒక 5-6 ప్లేసెస్ ఉండే. కానీ అవన్నీ చూడడానికి మాకు అంత టైం సెట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ బర్డ్స్ మ్యూజియం చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట జర్నీ.
అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఒక 7:15కి ట్రైన్ ఉంటుండే, మేము 6 కల్లా రీచ్ అయిపోయాము. ఏమో మళ్ళీ మార్నింగ్ వచ్చినట్టు ఎలాంటి హడావిడి జరగకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలని అనుకున్నాం అనమాట. ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళు రెడీ అయిపోతున్నారు, ఫుల్ ఎనర్జీ. వాళ్ళైతే ఫుల్ ఎనర్జీతో ఉన్నారండి. మేమైతే మా ఎనర్జీ అయితే నిల్ అయిపోయింది, కానీ వాళ్ళు మాత్రం హైపర్లోనే ఉన్నారు. అండ్ ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ఉన్నాం రెడీగా, ఎలాంటి హడావిడి లేకుండా. మా ఊళ్ళు ట్రైన్ వెళ్ళిపోతుందని బాగా చెప్పేస్తున్నారు అందరూ కూడా. మా అమ్మాయి కూడా తను మాత్రం ఫుల్ ఎంజాయ్, ఇంక వాళ్ళంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. తను ఫస్ట్ టైం ట్రిప్కి వచ్చామని చెప్పి. మేము మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాం. మేము లెమన్ రైస్, పూరీస్ తెచ్చారు, వాళ్ళు చికెన్ తెచ్చారు. ఫుల్ కడుపు నిండా తినేసి మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసాను తిరగడం, ఎందుకంటే బయట ఫుడ్ నచ్చదని. అండ్ ఇదేనండి మనం వెళ్ళిన హజార్ద్వారీ ప్యాలెస్ అనమాట. మెయిన్ లుక్ ఇదే, మనకి ఫోటో తీసుకోవడానికి అవ్వలేదు. అండ్ ఇక్కడ మేము రిటర్న్ అయితే మళ్ళీ దిగిపోయామన్నమాట ఫరక్కాలో. చాలా హ్యాపీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. పిల్లలు కూడా ఎవరు అంత ఇబ్బంది పెట్టలేదు, అంత పేజీ ఏం పెట్టలేదు. చెప్పిన మాట వినేలాగానే కొంచెం నడుచుకున్నారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఫాదర్స్ రాలేదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మాకు ఇంకా ఒక 1/2 అవర్ జర్నీ అంతే, పెద్ద దూరం ఏం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్ కార్స్ అయితే తెచ్చారు, మా ఆయన డ్యూటీలో ఉండడం అని రాలేకపోయారు. అండ్ ఈ వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.